రివిజన్ అర్థాలు. ది ఫస్ట్ వన్ నీరసం ఓపిక లేకపోవటం, సందేహం అనుమానం, జపం పూజ, ఉపన్యాసం ఉపదేశం, గాలించటం వెతకటం. అలా ఒకటికి రెండు సార్లు చదువుకోవాలి, మీరు రివైజ్ చేసుకోవాలి. అర్నా రాస్తున్నావా? ఓకే, కొంతమంది రాసేసారు అప్పుడే. గుడ్ గుడ్, వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా రాయాలి, వాళ్ళ గురించి ఆగా. The second exercise, వచనాలు. సెకండ్ ఎక్సర్సైజ్ వచనాలు. చెట్టు చెట్లు, చెట్టు చెట్లు, చెట్టు చెట్లు. కోతి కోతులు, కోతి కోతులు. చెట్టు చెట్లు, కోతి కోతులు. కోతి కోతులు, కోతి కోతులు. చెట్లు చెట్లు. పండు పండ్లు, పండు పండ్లు. పండు పండ్లు. సందేహం సందేహాలు, సందేహం సందేహాలు. సందేహం సందేహాలు. ఉపన్యాసం ఉపన్యాసాలు, ఉపన్యాసం ఉపన్యాసాలు. ఉపన్యాసం ఉపన్యాసాలు. ది ఫస్ట్ వన్ సింగులర్ ఫ్లోరల్ లో వచనాలు చూసుకోండి. చెట్టు చెట్లు, కోతి కోతులు, పండు పండ్లు, సందేహం సందేహాలు, ఉపన్యాసం ఉపన్యాసాలు, ఉపన్యాసం ఉపన్యాసాలు.
అర్థాలు ఫస్ట్ వన్ నీరసం, ఓపిక లేకపోవడం, సందేహం, అనుమానం, జపం, పూజ, ఉపన్యాసం, ఉపదేశం, గాలించటం, వెతకటం. వచనాల్లో ఫస్ట్ వన్ చెట్టు, చెట్లు, కోతి, కోతులు, పండు, పండ్లు, సందేహం, సందేహాలు, ఉపన్యాసం, ఉపన్యాసాలు. రైట్, వెరీ గుడ్. చాలా మంది రాసేసారు అప్పుడే. మీనింగ్స్ రఫ్ చేస్తున్నాను, చూసుకోండి. Now వ్యతిరేక పదాలు. థర్డ్ ఎక్సర్సైజ్. వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు. The first one సుఖం, దుఃఖం. సుఖం, దుఃఖం. సుఖం, దుఃఖం. నెక్స్ట్ ఎక్కువ, తక్కువ. ఎక్కువ, తక్కువ. ఎక్కువ, తక్కువ. నెక్స్ట్ రేపు, నేడు. రేపు, నేడు. రేపు, నేడు. రేపు, నేడు. రేపు, నేడు. ఫోర్త్ వన్ పూర్తి, అసంపూర్తి. పూర్తి, అసంపూర్తి. పూర్తి, అసంపూర్తి. వ్యతిరేక పదాలు. ఫస్ట్ వన్ సుఖం, దుఃఖం. ఎక్కువ, తక్కువ. రేపు, నేడు. పూర్తి, అసంపూర్తి. రైట్, అప్పుడే రాసేసారు ఎవరు. సుఖం, దుఃఖం. ఎక్కువ, తక్కువ. రేపు, నేడు. పూర్తి, అసంపూర్తి. వచనాలు చెట్టు, చెట్లు, కోతి, కోతులు, పండు, పండ్లు, సందేహం, సందేహాలు, ఉపన్యాసం, ఉపన్యాసాలు.
ఉపన్యాసం ఉపన్యాసాలు సుఖం దుఃఖం ఎక్కువ తక్కువ రేపు నేడు పూర్తి అసంపూర్తి సుఖం దుఃఖం ఎక్కువ తక్కువ రేపు నేడు పూర్తి అసంపూర్తి చెట్టు చెట్లు కోతి కోతులు పండు పండ్లు సందేహం సందేహాలు ఉపన్యాసం ఉపన్యాసాలు వెరీ గుడ్ ఆర్నా కూడా రాసేసింది అప్పుడే గుడ్ వెరీ గుడ్ రాయండి రాయండి బాలరాజు రైట్ అయిపోయిందా వ్యతిరేక పదాలు అయిపోయినాయా గుడ్ 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 డాష్ మరి ఎక్కువైతే ఎలా ఖాళీలు చెప్పండి టెక్స్ట్ బుక్ లో కూడా ఫిల్ చేయాలి మీరు టెక్స్ట్ బుక్ లో ఏవైతే బ్లాంక్స్ ఉన్నాయో ఆ బ్లాంక్స్ కూడా ఫిల్ చేయండి టెక్స్ట్ బుక్ తీయండి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి ఇప్పుడు పేజ్ నెంబర్ 32 డాష్ మరి ఎక్కువైతే ఎలా నీరసం ఆ బ్లాంక్ లో ఏం చేయాలి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లో ఫస్ట్ వన్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి ఇప్పుడు మీరు ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్ లో ఖాళీలు ఫిల్ చేసుకోండి ఒకవేళ టెక్స్ట్ బుక్ లో రాసేసిన వాళ్ళు నోట్ బుక్ లో తర్వాత రాయండి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి ఖాళీలు ఫోర్త్ ఎక్సర్సైజ్ ఖాళీలు టెక్స్ట్ బుక్ తీయండి ఫస్ట్ నీరసం ఫస్ట్ వన్ నీరసం టెక్స్ట్ బుక్ లో రాసుకోండి రోజంతా డాష్ చేయడానికి నిర్ణయించుకుంది జపం చేయడానికి నిర్ణయించుకుంది రోజంతా డాష్ చేయడానికి నిర్ణయించుకుంది ఏం చేయాలనుకుంది రోజంతా జపం రోజంతా ఏం చేయాలనుకుంటుంది జపం రోజంతా ఏం చేయాలనుకుంది జపం చేయాలనుకుంది జపం చేయడానికి నిర్ణయించుకుంది రోజంతా జపం అని రాయండి చెట్టు పుట్ట గాలించి మర్నాడికి సరిపడే డాష్ సంపాదించింది అబ్బో భలే సంపాదించింది అది చెట్టు పుట్ట గాలించి మర్నాడికి సరిపడే సంపాదించింది ఏం సంపాదించింది అది ఆహారం ఆహారం సంపాదించుకుంది మర్నాడికి సరిపడే పేజీ నెంబర్
టెక్స్ట్ బుక్ 32. పని మీద డాష్ చాలా అవసరం. పని మీద డాష్ చాలా అవసరం. ఏమవసరం? పని మీద డాష్ చాలా అవసరం. ఏమవసరం? ఏకాగ్రత. ఏమవసరం? ఏకాగ్రత, కాన్సంట్రేషన్. ఏకాగ్రత. ఏకాగ్రత అవసరం. చేసే ప్రతి పని మీద కాన్సంట్రేషన్ అవసరం. ఏకాగ్రత అవసరం. ఏకాగ్రత కాన్సంట్రేషన్ లేకపోతే మనకి మరి ఏం చేస్తున్నామో మనకే తెలియదు. రాయండి, టెక్స్ట్ బుక్ లో రాసుకుని తర్వాత మీ క్లాస్ వర్క్ లో టెక్స్ట్ బుక్ లో చూసి కాపీ చేసుకోండి. తర్వాత ఖాళీలో ఫస్ట్ వన్ నీరసం, సెకండ్ వన్ జపం, థర్డ్ వన్ ఆహారం, ఫోర్త్ వన్ ఏకాగ్రత. ఫోర్త్ వన్ ఏకాగ్రత. ఫోర్త్ వన్ ఏకాగ్రత. 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 The fill in the blanks. First one నీరసం, డాష్ మరి ఎక్కువైతే కదా నీరసం. సెకండ్ వన్ జపం. సెకండ్ వన్ జపం. సెకండ్ వన్ జపం. థర్డ్ వన్ ఆహారం. చెట్టు పుట్ట గాలించి మరునాటికి సరిపడే డాష్ సంపాదించింది ఆహారం. ఫోర్త్ వన్ పని మీద డాష్ చాలా అవసరం. ఏకాగ్రత. పని మీద డాష్ చాలా అవసరం. ఏకాగ్రత. పని మీద డాష్ చాలా అవసరం. ఏకాగ్రత. 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 ఈ పోటీకి ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. మీరు ఈ 4 ఎక్సర్సైజులు పర్ఫెక్ట్ నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి పర్ఫెక్ట్ అయిపోండి అందరూ కూడా. అయిపోతే మీకే ఈజీగా ఉంటుంది. ఏ రోజు పాఠం ఆ రోజు కొంచెం కొంచెం చదువుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. మొత్తం అంతా ఒకేసారి చదవాలంటే కష్టం అయిపోతుంది ఎవరికైనా కానీ. మొత్తం 2-3 రోజుల పని ఒక రోజు చేయాలంటే ఎలా ఉంటుంది మనకి? వర్క్ 2 days 3 days వరకు 1 day లో చేయాలంటే మనకి ఎవరికైనా డిఫికల్టీ, కష్టంగా ఉంటుంది. కొంచెం కొంచెం ఎప్పుడు పని అప్పుడు చేసేసుకుంటే కొద్ది కొద్దిగా చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీ అయిపోతుంది. రైట్. వ్యతిరేక పదాల్లో ప్రశ్న చూడండి. సుఖం, దుఃఖం. చెప్పండి అందరూ నాతో పాటు రిపీట్ చేయండి. తర్వాత రిపీట్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది మీకు కూడా చదవడానికి. సుఖం, దుఃఖం. తర్వాత ఎక్కువ,
తక్కువ, రేపు నేడు, పూర్తి అసంపూర్తి. fill in the blanks. ఫస్ట్ వన్ డాష్ మరి ఎక్కువైతే ఎలా, డాష్ లో నీరసం. నెక్స్ట్ రోజంతా డాష్ చేయడానికి నిర్ణయించుకుంది, జపాన్. చెట్టు పుట్ట గాలించి మర్నాటికి సరిపడే డాష్ సంపాదించింది, ఆహారం. పని మీద డాష్ చాలా అవసరం, ఏకాగ్రత. వచనాల్లో ఫస్ట్ వన్ చెట్టు చెట్లు, కోతి కోతులు, పండు పండ్లు, సందేహం సందేహాలు, ఉపన్యాసం ఉపన్యాసాలు. ఇవన్నీ మీరు ఇంటి దగ్గర ఇప్పుడు 1 టైం రాసుకోండి, ఇంట్లో ఈచ్ వన్ 2 టైమ్స్ రాసుకోండి. ఇంట్లో రాసుకుంటే మీకు పర్ఫెక్ట్ అయిపోతారు మీరు. చదువుకోండి. ఇప్పుడు క్లాసులు అయిపోయిన తర్వాత కూర్చుని మీ అంతటి మీరే టెస్ట్ పెట్టుకోండి, మీ అంతటి మీరే చదువుకోండి చక్కగా. అశ్రద్ధ చేస్తే కష్టం అయిపోతుంది మళ్ళీ చివరికి. ఓకే, అందరు చదువుకుంటారా? రాస్తారా? అయిపోయింది సార్. అయిపోతుంది, నాకు తెలుసు అయిపోతుంది. మీరు రాస్తారు, మీరంతా వెరీ గుడ్, నాకు తెలుసు రాస్తారు మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్, తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ఇంక ఈ పూట రాయన, నెక్స్ట్ క్లాస్ లో రాద్దాం, టైం లేదు కాబట్టి. మీరు ఇంటి దగ్గర అనే చదువుకోండి చక్కగా. రైట్, వెరీ గుడ్.
రాసుకోండి అందరూ, ప్రతిదీ చక్కగా చదువుకోండి అన్నీ. బాగా చదువుకోండి అన్నీ, చక్కగా రాసుకోండి, ఫిల్ ది బ్లాంక్స్ రాసుకోండి, అన్ని చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్తా మళ్ళా. ఉజ్వల, అన్ని రాసుకుంటారా చక్కగా? Yes, sir. రాసుకోండి చక్కగా. Yes, sir. Raskuntam, sir. Yes, sir. Raskuntam, రైట్. రైట్, బాగా చదువుకోండి అందరూ, ఇంకా చక్కగా రాసుకోండి. చదువుకుంటాం సార్. బాయ్ సార్. Bye, sir. Thanks, sir. రైట్. రైట్.